హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే మీ ఆడవాళ్ళు అన్నింటిలోనూ తెలివైన వారు అంటారు కదా. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పవే. అడగండి. భార్య భర్తని చావగొడితే ఏం చెయ్యాలి? నెమ్మదిగా కొడితే నోరు మూసుకొని నిద్రపోవాలి, ఒక మార్గం. రెండోది, గట్టిగా కొడితే భార్యతోనే నొప్పులకు కాపడం పెట్టించుకోవడం. అంతే. ఎంత ఈజీగా చెప్పావే. నిజాలు మాట్లాడితే అలానే ఉంటుంది మరి. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావే, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నారు. అంటే నువ్వు నాతో టైంపాస్ చేస్తున్నావా? నీకు కాపడం పెట్టడానికి టైం అయినట్టుంది. టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. ఎంత పంచదార తిన్నా షుగర్ వ్యాధి రాని వాళ్ళు ఎవరో నీకు తెలుసా? చీమల టీచర్. ఎందుకంటే ఎంత షుగర్ తిన్నా వాళ్ళకి షుగర్ వ్యాధి రాదు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు వాకింగ్ చేస్తూనే ఉంటారు కాబట్టి. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకేసారి టిఫిన్ చేస్తారు. అమ్మ అటువై అని కొడుకు, అమ్మ అటువేయివే అని కూతురు ఒకేసారి అడుగుతారు. అమ్మ అట్టు తెచ్చి కూతురికి వేస్తుంది. అమ్మ అట్టు నీ ముద్దుల గారాల పట్టి నీ కూతురికి వేశావు, రేపు దానికి పెళ్ళై వెళ్ళిపోతే నేనే నిన్ను చూడాలి అని అంటాడు కొడుకు. అవునా బాబు, నీకు ఉద్యోగం లేదు, నన్ను ఎలా చూస్తావు అని అడుగుతుంది అమ్మ. తాతలు సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉంటాయి కదా, అవి మనడకే అంటారు కదా, ఆ ఆస్తులు ఉన్నాయని నేను ఉద్యోగం చేయడం లేదు అని అంటాడు కొడుకు. ఏ ఆస్తులు బాబు? నువ్వు ఉన్న ఆస్తులన్నీ తగలబెట్టేస్తావని మీ తాతలు సంపాదించలేదులే అని జలక్కిస్తుంది అమ్మ. ఒక వేశ్య ఇంటి ఎదురుగా ఒక ఋషి ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆ వేశ్య ఇంటికి ఎంతమంది వస్తూ వెళ్తుంటారు అని గమనిస్తూ ఉండేవాడు. వేశ్య ఇంటికి ఎంతమంది వస్తున్నారని ఒక్కొక్క రాయిని పక్కన పెట్టేవాడు. అలా కొన్ని రోజులకి ఆ రాళ్ళన్నీ చిన్న గుట్టలాగా తయారయ్యాయి. ఒకరోజు వేశ్య బయటికి వెళ్తుంది. ఆవిడిని పిలిచి, నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో నీకు తెలుసా? నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు అని బెదిరిస్తాడు ఋషి. అవునా అని ఆ వేశ్య చాలా భయపడిపోతుంది. అనుకోకుండా ఒకరోజు వేశ్య ఋషి ఇద్దరు ఒకేసారి చనిపోతారు. వేశ్య స్వర్గానికి వెళ్తుంది, ఋషి నరకానికి వెళ్తాడు. అప్పుడు ఋషి యముణ్ణి ఇలా అడుగుతాడు, అన్ని తప్పులు చేసిన వేశ్య స్వర్గానికి వెళ్ళడం ఏంటి, నేను నరకానికి రావడం ఏంటి అని అంటాడు. అప్పుడు యముడు, వేశ్య తప్పు చేసినా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది, మరి నువ్వో నీ పని నువ్వు చేసుకోకుండా తను ఏం చేస్తుందో అని గమనిస్తూ ఉన్నావు. ఎప్పుడు కూడా మన పని మనం చేసుకోవాలి, ఎదుటివారు ఏం చేస్తున్నారో అనేది మనకు అనవసరం అని యముడు సమాధానం ఇస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.